కుండలినికి సంబంధించినటువంటి సాధనలు చేసేవాళ్ళు, అంటే క్రియాయోగ లేదా కుండలినికి సంబంధించినటువంటి సాధనలు చేసే వాళ్ళకి ముఖ్యంగా కలిగేటువంటి ఇబ్బందులు: నిద్ర లేకపోవటం, కోపం, చికాకు, విసుగు, కామానికి సంబంధించిన దాంట్లో కంట్రోల్ లేకపోవటం, ఒంటి మీద దద్దులు లాంటివి రావటం, ఇలాంటి రకరకాలైనటువంటి రిలేటెడ్గా ఉండేటువంటి ఇబ్బందులు కలుగుతాయి. నిజంగా వేడి చేసినప్పుడైతే యూరిన్ మంట రావటం లాంటిది సహజంగా ఉంటుంది. మీరేంటంటే దీనికి సంబంధించి కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. మూలాధార చక్ర అనేది స్ట్రాంగ్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఇబ్బంది పెట్టవు. మెయిన్గా హైయర్ చక్రాస్లో ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సాధన చేసినప్పుడు చక్రాస్లో ఎనర్జీస్ తక్కువ ఎక్కువ ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ పెట్టుకోవటం, భూమికి సంబంధించినటువంటి ప్రార్థన చేయటం, భూమాతకి ప్రార్థన చేయటం, భూమి మీద బేర్ ఫూట్తో నడవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు బేర్ ఫూట్ మీద నడవటం అనేది కుదరకపోవచ్చు. కానీ మీరు ఏదైనా సరుకులు తీసుకురావడానికి కానీ ఏదైనా పని మీద కానీ చుట్టుపక్కల ప్రాంతాలకి తిరుగుతుంటారు, మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలకి. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చెప్పులు లేకుండానే భూమి మీద నడవటం అనేది అలవాటు చేసుకోండి. అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద నడవటం వల్ల అక్కడ మీకు ఏదైనా కాళ్ళకి రాళ్ళ లాంటి ఇంకోటి తగిలి గుచ్చుకున్నప్పుడు కాళ్ళల్లో ఉన్నటువంటి చక్రాలు స్టిమ్యులేట్ అవుతాయి. అంతేకాకుండా అక్కడి నుంచి ఎనర్జీ అనేది భూమి నుంచి తీసుకోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. దానివల్ల మూలాధార చక్ర అనేది బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది సులభ సాధ్యమవుతుంది.